హాయ్ అండి, అందరికీ నమస్తే. టుడే అయితే మీ ముందు కొత్త వీడియోతో వచ్చేసా. సో ప్రాబ్లం వచ్చేసి లీడ్ కోడ్ నెంబర్ 2331 ఎవాల్యుయేట్ బూలియన్ బైనరీ ట్రీ. అండ్ మనం ప్రాబ్లంకి వెళ్తే ఫస్ట్ మనం క్వశ్చన్ అయితే అర్థం చేసుకుందామండి. తర్వాత మనం సొల్యూషన్ ఎలా రాయాలి, సో ఇందులో ఉన్న లాజిక్ ఏంటి, ఇదైతే ట్రీకి సంబంధించిన ప్రాబ్లం. మనకి ఫస్ట్ క్వశ్చన్ అయితే చదువుతాను, తర్వాత కోడ్ రాద్దాం. ఇక్కడ ఏమని ఇచ్చా అంటే యు ఆర్ గివెన్ ద రూట్ ఆఫ్ ఎ ఫుల్ బైనరీ ట్రీ విత్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. మనకైతే ఒక ఫుల్ బైనరీ ట్రీ ఇచ్చాడండి. ఫుల్ బైనరీ ట్రీ ఏంటంటే ఏదైనా ఒక నోడ్కి 0 లేదా 2 చిల్డ్రన్ ఉంటే దాన్ని ఫుల్ బైనరీ ట్రీ అంటాం. 0 లేదా 2 చిల్డ్రన్ ఉంటే దాన్ని ఫుల్ బైనరీ ట్రీ అని అంటాం. అలాగే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ అయితే ఇచ్చాడండి. లీఫ్ నోడ్స్కి ఖచ్చితంగా 0 లేదా 1 బైనరీ వాల్యూస్ ఉంటాయన్నమాట. నాన్ లీఫ్ నోడ్స్కి వచ్చేసి 2 లేదా 3. నాన్ లీఫ్ నోడ్ అంటే ఏంటండి? లీఫ్ లెట్సే నాన్ లీఫ్ నోడ్ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఏదో ఒక నోడ్ ఉంటుంది, దానికి ఖచ్చితంగా చిల్డ్రన్స్ ఉంటాయి. 1 ఆర్ 0 ఆర్ 2. ఇక్కడ ఫుల్ బైనరీ ట్రీ కాబట్టి 0 ఆర్ 2 చిల్డ్రన్ ఉంటాయి. అలాంటి వాటిని నాన్ లీఫ్ నోడ్స్ లేదా నాన్ లీఫ్ నోడ్స్ అంటాం. నాన్ లీఫ్ నోడ్స్ని 2 లేదా 3 అనే వాల్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ 2 అనేది ఏంటంటే బూలియన్ ఆర్ అనేసి, 3 దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అండ్ అనే ఆపరేషన్ రిప్రజెంట్ చేస్తుందండి. మనమైతే మనం ఇచ్చిన బైనరీ ట్రీని మనమైతే ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఫైనల్గా ఆ ట్రీ మొత్తం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మనకు ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా ఫైనల్గా. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే ఆర్ అండ్ అండ్గా, ఫైనల్గా మనకి ఇచ్చేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. సో ఏది ఇస్తుందో మనం అదైతే రిటర్న్ చేయాలి. మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఒక ఎగ్జాంపుల్ ఏదైనా కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, 213 ఇక్కడ మనకు ఒక అరే లాగా ఇచ్చాడు అనమాట. 2 1 3 and then null 0 1 null 0 and 1 ఇలా ఇచ్చాడండి. మనం దీన్ని ట్రీగా ఎలా రిప్రజెంట్ చేస్తామండి? ఇది రూట్ నోడ్ అనమాట. ఇక్కడ లైక్ ఇండెక్స్ కన్సిడర్ చేసుకోండి. 0 1 2 3 4 5 6. మనకి 2కి 2 చిల్డ్రన్, ఇక్కడ 2కి చిల్డ్రన్స్ ఉన్నాయండి. 1 3 ఈ రెండు చిల్డ్రన్స్ అయిపోతాయి. 1 3 తర్వాత ఇవి రెండు లెఫ్ట్, మనం అంతేగా అండి లెఫ్ట్ రైట్. సో ఇక్కడ నల్ అంటే ఇక్కడ ఇది లీఫ్ నోడ్ అయిపోతుంది అంటే 1కి చిల్డ్రన్స్ ఏం లేవు. తర్వాత 3కి రెండు వాల్యూస్ 0 and 1 0 and 1. సో ఇలా రిప్రజెంట్ చేస్తామండి. ఇక్కడ 2 అంటే ఏంటండి? 2 వచ్చేసి ఆర్ ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. 3 వచ్చేసి అండ్ ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇంకా 0 1 నార్మల్ బైనరీ వాల్యూస్ అండి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ 3 ప్లేస్లో మనం అండ్ రాయొచ్చా? లెట్స్ సే 0 and 1 0 and 1 ఈ రెండు 0 and 1 అండ్ ఆపరేషన్లో రెండు వన్స్ మాత్రమే ఉంటేనే 1 వస్తుంది, రిమైనింగ్ వాల్యూస్ అన్ని 0. సో ఇవి రెండు కలిసి 0 వాల్యూ వస్తుంది. ఇక్కడ 1 0 అంటే ఏంటండి? ఆర్ ఆపరేషన్లో 1 వాల్యూ వస్తుంది. ఫైనల్గా మనం రూట్ నోడ్ని రిటర్న్ చేయాలన్నమాట ఇక్కడ. సో 1 అంటే ఏంటంటే ట్రూ, 1 అంటే ట్రూ కదా. సో మనం ఇలా ఎవాల్యుయేట్ చేయాలండి. లైక్ మనం దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఫస్ట్ చూద్దాం. ఏదైనా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. ఎందుకంటే ఏదైనా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. 2 0 and 1 ఇది ఒక ఫుల్ బైనరీ ట్రీ అండి. ఎందుకంటే ఒక నోడ్ ఉంది, దానికి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. 0 2 చిల్డ్రన్స్ దానికి ఫుల్ బైనరీ ట్రీ అని చెప్తాం. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ చూస్తానండి. లెఫ్ట్ సబ్ ట్రీ దెన్ రైట్ సబ్ ట్రీ. లెఫ్ట్ సబ్ ట్రీ నాకు ఎంత ఇస్తుందంటే రిటర్న్ చేసే వాల్యూ ఎంత అండి? 0. తర్వాత రైట్ సబ్ ట్రీ నాకు ఇచ్చే వాల్యూ ఏంటండి? 1. తర్వాత నేను ఇక్కడ ఈ రెండు రిటర్న్ చేశాక నేను మెయిన్ రూట్ నోడ్ యొక్క వాల్యూ కనుక్కుంటాను. అది 2 నా 3 నా. ఫర్ ఎగ్జాంపుల్ 2 అయితే నేను ఏం చేయాలంటే ఆర్ ఆపరేషన్ చేయాలి. ఒకవేళ 1 అయితే 3 అయితే నేను అండ్ ఆపరేషన్ చేయాలి. సో ఇలా ఫంక్షన్ కాల్స్తో మనమైతే చేస్తాం. ఫస్ట్ నేను ఏం చేస్తానండి, ఇది ఒక ఫంక్షన్ తీసుకుంటాను, హెల్పర్ ఫంక్షన్ అండ్ లేకపోతే డైరెక్ట్ ఇచ్చిన కోడ్లోనే మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఫంక్షన్ తీసుకుంటాను. నేను రూట్ నోడ్ యొక్క లెఫ్ట్ని కాల్ చేస్తాను, లెఫ్ట్ సబ్ ట్రీని చూస్తాను. తర్వాత
రూట్ నోడ్ యొక్క రైట్ని కన్సిడర్ చేస్తాను. లెట్స్ ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది 2 0 సారీ ఇది కూడా 2 అనుకుంటాను. ఇది 3 1 1 ఇది 1 ఇది 0. లెట్స్ ఇది ఒక ఫుల్ బైనరీ ట్రీ అనుకోండి. సో నేను ఫస్ట్ ఏం చేస్తానండి, రూట్ నోడ్ నుంచి లెఫ్ట్ సబ్ ట్రీని ఫస్ట్ కాల్ చేస్తాను, తర్వాత రైట్ సబ్ ట్రీని కాల్ చేస్తాను. సో ఈ లెఫ్ట్ సబ్ ట్రీకి వెళ్ళాక సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అవుతుంది. ఇది ఇప్పుడు రూట్ నోడ్ కదా అండి, సేమ్ ఇక్కడ కూడా లెఫ్ట్ సబ్ ట్రీకి ఇక్కడ దీని కాల్ వెళ్ళుద్ది. సో సేమ్ ఇక్కడ కూడా తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. సో ఇలా ఫంక్షన్స్ కాల్స్ అయితే ఇట్లా. తర్వాత మనం ఎప్పుడైతే లీఫ్ నోడ్ ఇక్కడ లీఫ్ నోడ్ ఏంటంటే 1, దీన్ని ఎప్పుడైతే లీఫ్ నోడ్ అని టచ్ అయ్యామో మనం ఈ వాల్యూని జస్ట్ రిటర్న్ చేస్తాం. ఇక్కడ సింపుల్గా 1 వస్తుంది. ఇక్కడ కూడా ఇది లీఫ్ నోడ్ కాబట్టి సింపుల్గా ఆ వాల్యూని మనం రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనము ఆ ఫంక్షన్ కాల్స్ ఎక్కడికి వెళ్తాయండి, ఆ వాల్యూస్ అన్ని రూట్ నోడ్ పేరెంట్ నోడ్ దగ్గరికి వెళ్తాయి. సో అప్పుడు నేను పేరెంట్ నోడ్ వాల్యూ చెక్ చేస్తాను. ఓకే ఈజ్ 3 అంటూ, ఒకవేళ 3 అయితే అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి నేను అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి 1 1 1 వస్తుంది. సో ఇప్పుడు ఇది కూడా ఒకదానికి చిల్డ్రనే కాండి, ఇది రైట్. సో ఇది కూడా ఆ రైట్ మోస్ట్ వాల్యూగా దీనికి 1ని పాస్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇది కాబట్టి ఇది కూడా సేమ్ 1ని పాస్ చేస్తుంది. సో ఇప్పుడు టోటల్గా ఆర్ ఆపరేషన్ అండ్ ఆపరేషన్ వారి మేబీ, కానీ ఇక్కడ ఆర్ ఆపరేషన్ ఇచ్చాడు. 1 ఆర్ 1 ఎంత అండి, ఆర్ ట్రూ ట్రూ వాల్యూ వస్తుంది. సో మనమైతే ఇదండి మెథడ్. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనము ప్రతి నోడ్ని ఇక్కడ ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి ఓ ఆఫ్ అండ్ టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఇక్కడ మనకు లైక్ మనం రికర్షన్ కాబట్టి స్టాక్ స్పేస్ వాడతాం. సో ఇక్కడ కూడా స్పేస్ కాంప్లెక్సిటీలో ఓ ఆఫ్ అయిపోద్ది. ఇక్కడ స్టాక్ స్పేస్ వాడతాం కాబట్టి రికర్షన్లో లైక్ ఫంక్షన్ కాల్స్ స్టోర్ చేసుకోనికి. సో ఒకసారి అయితే మనం కోడ్ అయితే రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తానండి, సో ఫస్ట్ నేను ఫంక్షన్ కాల్స్ అయితే చేస్తాను. లెఫ్ట్ ఫంక్షన్ కాల్ అనమాట. సో రూట్ ఆఫ్ లెఫ్ట్కి వెళ్ళొద్ది. తర్వాత సేమ్ ఇప్పుడు నేను రైట్ సబ్ ట్రీని కాల్ చేస్తానండి. కాల్ చేశాక లెట్స్ ఆ రెండు ఇచ్చిన వాల్యూస్ ఉంటాయి కదండి, ఫస్ట్ నేను చెక్ చేస్తాను ఈ రెండు ఇది ఎప్పుడైతే ఈ వాల్యూస్ మనకు తెలుస్తాయో లెఫ్ట్ అండ్ రైట్. సో నేను రూట్ వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ వాల్యూస్ ఎప్పుడైతే మనకు తెలిసిపోతాయో రిటర్న్ చేస్తామో, ఇప్పుడు నేను రూట్ నోడ్ని కన్సిడర్ చేసుకుంటాను. ఎందుకంటే కాల్ అక్కడికే వెళ్ళేది వన్స్ ఇట్ బికమ్స్ ఓవర్. సో రూట్ వాల్యూ ఇఫ్ రూట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2, నేను ఒక బూల్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటాను ఫైనల్ రిజల్ట్ అన్నట్టుగా. ఆ రిజల్ట్లో వచ్చేసి లెఫ్ట్ రైట్, ఎందుకంటే ఇక్కడ 2 వస్తే చెప్పాడు కాండి 2 అంటే ఆర్ అనేసి. ఒకవేళ రూట్ నోడ్ ఆ పేరెంట్ వచ్చేసి పేరెంట్ వచ్చేసి 3 అయితే మనం ఉన్న ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఫైనల్గా ఏం చేస్తామండి, ఆ వచ్చిన వాల్యూని మనం రిటర్న్ చేయాలి పేరెంట్కి. ఇక్కడ మనం బేస్ కేసెస్ కొన్ని డీల్ చేయాలండి. ఏంటండి అది, లెట్స్ సే ఇఫ్ రూట్ ఆఫ్, ఒకవేళ మనం పంపిన ఏదైనా ఒక నోడ్కి చిల్డ్రన్ లేదు, అదే లీఫ్ నోడ్ అని ఎలా చెప్తామండి, దానికి లెఫ్ట్ అండ్ రైట్ చిల్డ్రన్ బోత్ నల్ అయితే అవి బోత్ నల్ అయిపోతే మనం సింపుల్గా వాల్యూ రిటర్న్ చేస్తానండి. ఇది మీకు ఆల్రెడీ చూపించేశాను. ఇలా చూడండి, లెట్స్ సే
ఒకసారి ఇక్కడ ఫంక్షన్ కాల్ ఓవర్ అయ్యాక లెట్స్ ఇక్కడ నేను కాల్ వచ్చా ఇక్కడైతే నేను లెఫ్ట్ సబ్ట్రైన్ కాల్ చేశానండి. లెట్స్ సేమ్ ఇది కూడా ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం అనమాట ఈ నోడ్కి వచ్చాక. ఓకే, లెఫ్ట్ వచ్చేసి నల్లు, రైట్ నల్లు. సో ఇది లీఫ్ నోడ్ అని తెలిసిపోయింది. సింపుల్గా ఈ వాల్యూ బైనరీ వాల్యూ రిటర్న్ చేస్తాను, ఎందుకంటే బైనరీ వాల్యూస్ లీఫ్ నోడ్స్కే ఉంటుంది, వాల్యూ రిటర్న్ చేస్తాను. సో ఒకసారి చూద్దాం ఇది రన్ అవుతుందా లేదా. కంపైలేషన్ ఎర్రర్, మనం ఇక్కడ కామా పెట్టడం మర్చిపోయామనుకుంటా. సేమ్ ఇప్పుడైతే చూద్దాం. సో సమ్ ఆఫ్ ద టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయాయి. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం ఇవన్నీ టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.